హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంవిసి తెలుగు ఫ్యాక్ట్స్. ఇవాళ ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. 19వ శతాబ్దంలో భారతదేశంలో భాష మీద జరిగిన పరిశోధనలో తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలవటం ప్రారంభించారు. తెలుగు భాషకు ఈ పేరు ఇవ్వటానికి ప్రధాన కారణం తెలుగులో పదాల ఉచ్చారణ, వ్యాకరణం మరియు పదాల నిర్మాణం మృదుత్వాన్ని కలిగిస్తుంది. అలాగే ఇటాలియన్ భాష కూడా మన తెలుగు భాషలాగే భావాలను ప్రకాశవంతంగా, భావోద్వేగంతో వ్యక్తపరచడంలో సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని వలన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. గాడిదలు చాలా బలమైన జ్ఞాపక శక్తి కలిగి ఉండటంలో చాలా ప్రసిద్ధి చెందాయి. అవి 25 సంవత్సరాల తర్వాత కూడా తాము గతంలో తిరిగిన ప్రదేశాలను మరియు పరిచయం ఉన్న జంతువులను, మనుషులను గుర్తించగల సామర్థ్యం కలిగి ఉంటాయి. వీటి జ్ఞాపక శక్తి వలన ముందుగా వచ్చే ప్రమాదకరమైన పరిస్థితులను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో గాడిద పాలను ఆరోగ్యప్రదమైన పానీయంగా భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో గాడిదలను శుభసూచకంగా భావిస్తారు. గాడిదలు సగటున 25 నుండి 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద రైల్వే నెట్వర్క్గా 4వ స్థానంలో ఉంది. మన భారత రైల్వే నెట్వర్క్ సుమారు 92,952 కిలోమీటర్లు విస్తరించి ఉన్నది. ప్రతిరోజు నిత్యం 23 మిలియన్ల ప్రజలు రైల్వే నెట్వర్క్ను ఉపయోగించుకుంటున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మానవ మెదడు నిరంతర ప్రక్రియలో అసాధారణమైన శక్తితో పనిచేస్తూ రోజుకు సుమారు 50,000 నుండి 70,000 ఆలోచనలు చేస్తుందని కొన్ని పరిశోధనల్లో తెలిపారు. సాధారణంగా మన మెదడు నెగటివిటీ బయాస్ కలిగి ఉంటుంది. మన రోజువారీ పనుల ఒత్తిడి, భయాలు మరియు ఇతరేతర ఆలోచనలు ఇందుకు కారణం. కొన్ని రకాల పరిశోధనల ప్రకారం ఈ ఆలోచనలో 70-80% చేసిన పనినే మళ్లీ చేయటం లేదా నెగటివ్ థాట్స్ ప్రధానంగా ఉండటం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనిషి శరీరంలో ఉన్న చిన్న ఎముక స్టెప్స్ లేదా స్టిరప్ అని పిలువబడుతుంది. ఇది మన మధ్య చెవి భాగంలో ఉంటుంది. ఇది ఒక చిన్న స్టిరప్ షేప్లో ఉంటుంది, అనగా గుర్రం కాళ్లు పెట్టే పరికరం. అందువల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. బొలీవియాలోని సలార్ డి యుని సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కలిగి ఉండటం వలన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు జలాశయంగా పిలుస్తారు. వర్షాకాలంలో పడే నీరు భూమి ఉపరితలంతో చేరటం వలన ఇది అద్దంలా ఉంటుంది. అందుకే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రకృతి అద్దం అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. నాసా అధ్యయనాల ద్వారా చంద్రుడిపై నీటి ఆవిరి గుర్తించారు. చంద్రుని ధ్రువ ప్రాంతంలో, ముఖ్యంగా దక్షిణ ధ్రువంలో నీటి మంచు గుర్తించారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా నీడపడి ఉండటంతో అక్కడ మంచు నిల్వలు ఉన్నాయి. చంద్రునిపై నీరు మనుషుల నివాసం కోసం అవసరమైన వనరుల కొరతను తీర్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. అంటార్కిటికాలో ఒనిక్స్ నది అనే ఒక చిన్న నది ఉంది. అది కొన్ని వారాల పాటు మాత్రమే ప్రవహిస్తుంది. ఒనిక్స్ నది 32 కిలోమీటర్ల పొడవున ఉంది. ఇది అంటార్కిటికాలోని అతి పొడవైన నది. ఒనిక్స్ నది ఏ ఇతర సముద్రాలలో కలవదు. ఇది లేక్ వండా అనే సరస్సులో కలుస్తుంది. ఈ నీటిలో ఎక్కువ ఉప్పుతత్వం ఉండటం వలన నీరు గడ్డకట్టదు, అందుకే నీరు ప్రవహిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన శరీరంలోని అన్ని భాగాలు పెరుగుతాయి, కానీ కళ్ళ పరిమాణం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఒకే సైజులో ఉంటుంది. మనం పుట్టినప్పుడు కళ్ళ పరిమాణం ఎలా ఉంటుందో అది జీవితాంతం దాదాపు అదే విధంగా ఉంటుంది. కళ్ళు గుండ్రంగా ఉండే ఆకారంలో చిన్న మార్పులు కలగవచ్చు, కానీ దాని మొత్తం పరిమాణం మారదు. కానీ శరీరంలోని ఇతర అవయవాలు, ముఖం మరియు శరీరం పెరిగినప్పుడు కళ్ళకు సంబంధించి అవి పెద్దగా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. బ్రిస్టిల్ కోన్ పైన్స్ అనే మొక్కలు ప్రపంచంలో అత్యంత పురాతనమైనవి. వాటి వయస్సు సుమారు 5,000 సంవత్సరాలు ఉంటుంది. బ్రిస్టిల్ కోన్ పైన్స్ అధిక ఎత్తులో, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా జీవించగలవు. నీటిని ఎక్కువగా నిల్వ చేసుకోగల శక్తి కలిగి ఉంటుంది. ఇవి చాలా మెల్లగా పెరుగుతాయి, కానీ అత్యంత దీర్ఘకాలం నిలుస్తాయి. సో ఫ్రెండ్స్, లాస్ట్ వరకు మీరు ఈ వీడియో చూశారు అంటే ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.